హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే ఒక బాలీవుడ్ సినిమా టైప్లో, హాలీవుడ్ సినిమా టైప్లో మనకి టాలీవుడ్లో ఒక సినిమా అయితే వచ్చింది. సో అది వచ్చేసి మిరాయ్. సో మిరాయ్ సినిమా అయితే నేను ఇవాళ చూశాను. సో కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశాను. కానీ సూపర్గా ఉంది భయ్య మూవీ. సో తేజ సజ్జా లాస్ట్ మూవీ చూసాం కదా మనం, జై హనుమాన్ చూసాము. దానికి మిరాయ్కి అసలు ఎలాంటి సంబంధం లేదు. అంత ఎక్స్ట్రాడర్గా తీశారు. ప్రతిదీ ఆ స్టంట్స్ కానీ, విజువల్స్ కానీ, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ కానీ, లేకపోతే వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన విషయం కానీ, ఇవన్నీ కూడా సూపర్ గా అనిపించాయి నాకు. సో మెయిన్ గా ఏంటంటే మంచు మనోజ్ దీంట్లో ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ లాంటి బ్రహ్మాండమైన ఒక విలన్ క్యారెక్టర్ అయితే దీంట్లో ఉంది. సో మనం ఎప్పుడు కూడా కొంచెం ఫన్నీ క్యారెక్టర్ గా, లేకపోతే ఓ హీరో క్యారెక్టర్ గా చూస్తూ ఉంటాం ఎక్కువగా. కానీ మిరాయ్ మూవీలో అయితే అసలు ఒక విలన్, ఒక హాలీవుడ్ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే ఒక ఒక మంచి ఆ థ్రిటికల్ తో ఈ మూవీ అయితే విలన్ కి అయితే 100% మంచి డామినేషన్ రోల్ అయితే ఇచ్చారు మంచు మనోజ్ కి. సో అదైతే చాలా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో హీరో విజువల్స్, హీరో గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంత ఒక ఒక ఇది వచ్చేసి ఒక విజువల్ వండర్ మూవీగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే డైరెక్టర్ చాలా ఎక్స్ట్రాడనరీగా, అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ ని అయితే అలా హైప్ గా తీసుకెళ్తూ ఉంటారు. సో మనం అసలు చూస్తున్నది ఒక తెలుగు సినిమా అని అనిపించింది నాకైతే. ఎందుకంటే నేనైతే ఇంతవరకు ఇలాంటి తెలుగు సినిమాలో ఎంత విజువల్స్ తో ఎఫెక్ట్ తో ఉన్న తెలుగు సినిమా అయితే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. సో అంత రకంగా ఎంత యాక్టర్స్ తక్కువ బడ్జెట్ లో కూడా ఇంత భారీ అంటే మనం తక్కువ బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా విజువల్స్ ఎఫెక్ట్స్ ఎలా వాడుకోవాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే ఆ డైరెక్టర్ చాలా బాగా చూపించారు దీంట్లో. సో ఈ ఎలా ఉందంటే, నేను హాలీవుడ్ మూవీస్ లో ఇప్పుడు మనం జంగిల్ అంటే డిస్నీ మూవీస్ కొన్ని చూస్తూ ఉంటాము. సో కొన్ని అంటే మనం ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా సోషల్ ఫ్యాంటసీ మూవీస్ అయితే చాలా వరకు వచ్చాయి. సో దాంతో పోల్చుకున్నట్లయితే అలాంటి ఒక డిస్నీ మూవీని తీసుకొచ్చి మనము ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఈ విజువల్స్ ఎఫెక్ట్ తో ఏ రకంగా దీన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు అనేది అయితే మిరాయ్ మూవీ అయితే చూడడం జరిగింది. సో దీంట్లో అయితే ఏంటంటే హీరో పర్ఫార్మెన్స్ కి అయితే 100 మార్క్స్ వేసుకోవచ్చు. ఓవరాల్ గా మూవీకి అయితే మన రేటింగ్ అయితే నన్ను అడిగితే 5కి 5 ఇవ్వచ్చు భయ్యా. ఎక్కడ కూడా దీనికి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన పనే లేదు. సో అంత ఎక్స్ట్రాడనరీగా తీసిన మూవీ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా చూసి థియేటర్ లో అయితే మనకి 2.5 అవర్స్ అయితే మనకు కట్టేసి కూర్చోబెట్టే మూవీ ఇది. సో ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఎక్కడ కూడా వల్గర్ గా అంటే వేస్ట్ కామెడీ కూడా ఎక్కడ లేదు. సో ఎక్కడ కూడా ఫైటింగ్, మెయిన్ గా అయితే స్టంట్స్ గురించి అయితే మనం చెప్పాలి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వచ్చి దీనికి పర్ఫామ్ చేసినట్టుగా చాలా ఎక్స్ట్రాడనరీ ఫైట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఆ కత్తి తిప్పేది కానీ, లేకపోతే జంపింగ్ ఫైట్స్ కానీ, ఇవన్నీ కూడా సూపర్ గా ఎక్కడ ఎలా వాడాలో అక్కడ ట్రైన్ సీన్స్ అని ఉంటాయి. ఒక ట్రైన్ సీన్ లో ఉండే ఫైటింగ్ కానీ, లేకపోతే ఒక 5 బౌన్సర్లతో ఒక ఫైటింగ్ ఉంటుంది. సో నువ్వు 3-4 సిచ్యువేషన్ లో అయితే బ్రహ్మాండమైన ఫైటింగ్ తో అయితే మూవీ ముందుకెళ్తూ ఉంటుంది. సో ఆ రకంగా ఉంది. కొన్ని విజువల్స్ లో కూడా కొన్ని ఎక్కడ హిమాలయ పర్వతాలు, సో ఇట్లా ఆ మంచు ప్రాంతాలు కూడా చాలా గ్రేట్ గా దీన్ని పర్ఫామ్ చేశారు. సో మూవీ అయితే ఓవరాల్ గా అయితే సూపర్ గా వచ్చింది. ఈ స్టోరీ అంటే మనం డీప్ గా స్టోరీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. సో మీరు థియేటర్ అయితే చూడాలి. ఇది వచ్చేసి మనకి 2D 3D లో కూడా ఉంది. 3D లో చూడండి భయ, ఎక్స్ట్రా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. నేనైతే 3D లో చూశాను మూవీ, సూపర్ గా ఉంది. 2D లో ఉంది, 3D లో ఉంది. ఓవరాల్ గా ఇది ఒక పాన్ ఇండియా మూవీ. అన్ని లాంగ్వేజ్ లో కూడా ఇది వచ్చింది. సో తెలుగు సినిమా స్థాయిని పెంచే ఒక సినిమా ఇది. తెలుగు ఇండస్ట్రీని స్థాయిని పెంచుతాం కదా, సో అలాంటి మూవీ ఇది. తక్కువ బడ్జెట్ లో ఇంత భారీ బడ్జెట్, ఎంత భారీగా వచ్చింది మూవీ ఇది. సూపర్ గా వచ్చింది. డైరెక్టర్ అయితే ఒక మంచి ఫుల్ మీల్స్ లాంటి మూవీ అయితే మనకి ఇచ్చారు. అదే రకంగా తేజ సజ్జా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అతనికి ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడే వస్తున్న హీరోలలో కూడా ఇంత గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్స్ట్రాగా చేశారు. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న, ఒక మంచి మాస్ క్యారెక్టర్ ఉన్న మంచి మూవీస్ అయితే పడుతున్నాయి. సో వరుసగా నేను ఫస్ట్ సినిమా అయితే జై హనుమాన్ చూశాను. సో చూసినప్పుడు నాకు చాలా ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం సెకండ్ మూవీ ఇంత భారీ బడ్జెట్ తో ఇలాంటి మూవీ అనేది రావటం అనేది ఆయన గుడ్ లక్. అది మంచి మూవీ అయితే పడ్డది. దాన్ని మంచి యూటిలైజ్ చేసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే మూవీ అయితే హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.